వారిని ప్రోత్సహించడంలో భాగంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు ఒక 60 మంది స్టూడెంట్స్ వరకు ఇచ్చున్నాం. ఈ రోజున పెంటపాడు బేసిక్ స్కూల్లో చదువుతున్నటువంటి నీరజ్ అనే కుర్రాడు 8th క్లాస్. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు రోజువారీ పనికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకునే కుటుంబం వాళ్ళది. కుర్రాడు బాగా చదువుతాడు. 7th కూడా 540 మార్క్స్ దగ్గరగా వచ్చింది. అతన్ని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈరోజు మా మిత్రులు బీజేపీ రాష్ట్ర నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ గారి కుమారుడైనటువంటి గోపాల్ నాయుడు గారు 2 సైకిళ్ళు ఈ రోజున గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నీరజ్ అనే కుర్రవాడికి అలాగే ఈ చాణిక్య ఇద్దరికి కూడా గోపాల్ నాయుడు గారి ద్వారా సైకిళ్ళు అందజేయడం ఈరోజు జరుగుతుంది. అందుకు గాను గోపాల్ నాయుడు మా ఆర్గనైజేషన్కి ఒక అజ్ఞాత దాతగా ఉన్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అభిరామ్ ఆ కుర్రాడు ఎదరకరమ్మ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఇక్కడే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. అతను కూడా 10th 530 మార్క్స్ తెచ్చుకొని ఇంటర్ కూడా బాగా చదువుతున్నాడు. అలాగే ఇంటర్ బాగా కంప్లీట్ చేసి అలాగే ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించుకొని మంచి చదవాలని కోరుకుంటూ, అతనికి అభిరామ్కి డోనర్ రాధికా గారి ద్వారా సహకారం అందింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు కూడా చేసే కార్యక్రమాలకి మాకు మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలను ఉద్దేశించి బాలాజీ గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది తాడేపల్లిగూడలో చెన్నా త్రికళ సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించి మరి అనేక మంది దాతల యొక్క సహకారంతో తన యొక్క సొంత డబ్బులతోటి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు గత 12 సంవత్సరాల పైగా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా అతి నిరుపేదైనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కావాల్సినటువంటి స్కూల్ ఫీజులు కానీ, ఇట్లాగా స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి సైకిళ్ళు కానీ, ఇతర పరికరాలు కానీ, వాళ్ళకి స్కూల్కి సంబంధించినటువంటివి ముఖ్యంగా గత 12 ఏళ్ళుగా అందిస్తూ వారి తండ్రి గారైనటువంటి చెన్నా జనార్దన్ గారు ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇట్లాగే ఈ యొక్క కార్యక్రమాలని మరి ఎన్నో సంవత్సరాల పాటు మరి నిర్వహించాలని, భగవంతుడు వారికి అండగా ఉండాలని, అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని, వారు ఎవరిని కూడా ప్రత్యేకించి వెళ్ళి అడగరు ఇలా డొనేషన్ ఇవ్వమని. కాకపోతే ఈ ఆర్గనైజేషన్ తెలిసి ఇటువంటి సేవ చేస్తున్నారని వారు అందించి వారి పేరు చెప్పకుండా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా అబ్బాయి 2 సైకిల్ ఇచ్చేయడం సంగతి నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జనార్దన్ గారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి వారికి ఈ సైకిల్ చక్కగా నీరజ్ అలాగే చాణిక్య వాళ్ళు చక్కగా ఉపయోగించుకుని జాగ్రత్తగా వాడుకోమని సందర్భంగా చెప్తూ వారు చక్కగా మంచి వృద్ధిలోకి రావాలని చదువులో కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. చెన్నా త్రికళ విదేశాల్లో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీద 15 సంవత్సరాల నుంచి వృద్ధులకి, అనాథలకి, అలాగే అనాథాశ్రమం లెప్పర్సే, ఇంకా మేమైతే ఈ కరోనా టైంలో ఎన్నో బస్తాల బియ్యం పట్టుకెళ్ళి వాళ్ళందరికీ పంచిపెట్టేవాళ్ళం. ఇదంతా అమ్మాయి అక్కడి నుంచి పంపింది. చాలా సంతోషం. ఇలాగే ఆ అమ్మాయి భవిష్యత్తులో చాలా ఆవిడ బాగా చెప్పాలంటే మదర్ తెరిసా. అంటే ఎండలో నడిచేస్తుంటే ఎవరైనా చెప్పులు లేకపోతే అమ్మాయి చెప్పులు ఇచ్చేసి అమ్మాయి ఉత్తికాడుతో నడిచి వెళ్ళిపోతుంది. అంత హృదయమైనటువంటి మనిషి. ఈ పిల్లలు భవిష్యత్తులో ఈ సైకిల్ మీద పాల్గొని ముందెళ్ళిపోయి ఆ స్కూల్లో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క
అవకాశం ఇచ్చినటువంటి మా చెన్నా జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్, జై భారత్, జై భారత్.